జూజుత్సు కైసెన్‌లో కెంజాకు ఒక హిడెన్ మాస్టర్ మైండ్. ఆల్మోస్ట్ చరిత్రలో జరిగిన ప్రతి డిజాస్టర్‌కి అతనికి సంబంధం ఉంది. ఈ వీడియోలో కెంజాకు ఎవరు? అతని అబ్సెషన్ ఏంటి? టెంగన్‌ని ఎందుకు టార్గెట్ చేశాడు? కల్లింగ్ గేమ్స్ ఎందుకు, ఎప్పుడు, ఎలా స్టార్ట్ చేశాడు? ప్లేయర్స్‌ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అసలు కల్లింగ్ గేమ్స్ రూల్స్ ఏంటి? ఇవన్నీ క్లియర్‌గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హూ ఈజ్ కెంజాకు? అతను ఒక ఏన్షియంట్ సార్సరర్. అతని టెక్నిక్ బాడీ స్విచ్చింగ్. అతని బ్రెయిన్ని ఇతరుల బాడీకి ట్రాన్స్‌ప్లాంట్ చేసి వారిని కంట్రోల్ చేయగలడు. వారి మెమరీస్‌తో పాటు వారి కర్స్ టెక్నిక్‌ని కూడా వాడగలడు. ఇలా తన టెక్నిక్‌తో థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పైగా సర్వైవ్ అయ్యాడు. వాట్ కెంజాకు వాంటెడ్? ఓవర్ ద సెంచురీస్ కెంజాకుకి మనుషులపై ఒక ఆసక్తి కలిగింది. హీ బిలీవ్డ్ దట్ హ్యూమన్స్ హ్యాడ్ లిమిట్లెస్ పొటెన్షియల్. నార్మల్ హ్యూమన్స్ నాన్ సార్సరర్స్ని ఫోర్స్ఫుల్గా ఎవాల్వ్ చేయాలనుకున్నాడు. దెన్ హీ స్టార్టెడ్ హిస్ ఎక్స్పెరిమెంట్స్. ది డెత్ పెయింటింగ్స్. బ్యాక్ దెన్ కెంజాకు పోసెస్డ్ నోరిటోషి కామో. అతన్ని ద వర్స్ట్ సార్సరర్ ఇన్ హిస్టరీలా చెప్పుకుంటారు. ఇతను ఒక అమ్మాయిపై కర్స్డ్ స్పిరిట్స్కి జన్మనిచ్చేలా ఎక్స్పెరిమెంట్స్ చేశాడు. వాటి ఫలితాలే చోజో, ఎసో, కెచిజు లాంటి డెత్ పెయింటింగ్ వూమ్స్. బట్ ఇవన్నీ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్స్. అతను కోరుకున్న ఎవల్యూషన్ని క్రియేట్ చేయలేకపోయాడు. ఈ డెత్ పెయింటింగ్ అన్స్టేబుల్, ఇన్కంప్లీట్ అండ్ లిమిటెడ్. వీరు పవర్ఫుల్ హైబ్రిడ్స్ మాత్రమే, కానీ న్యూ ఫార్మ్ ఆఫ్ హ్యుమానిటీ కాదు. కెంజాకు వాంటెడ్ సంథింగ్ బిగ్గర్, ద ఫోర్స్డ్ ఎవల్యూషన్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ హ్యూమన్స్ అట్ వన్స్. ఇది సాధించాలి అంటే హీ నీడెడ్ టెంగన్, మ్యాసివ్ కర్స్డ్ ఎనర్జీ, ఖేయాస్ అండ్ రిచువల్ లార్జ్ ఎనఫ్ టు ట్రాన్స్ఫార్మ్ జపాన్ ఇట్ సెల్ఫ్. నౌ హూ ఈజ్ టెంగన్? టెంగన్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ జూజుత్సు సొసైటీ. అతను కూడా ఒక ఏన్షియంట్ సార్సరర్. అతని టెక్నిక్ బ్యారియర్స్. విత్ హిస్ బ్యారియర్స్ జూజుత్సు సొసైటీని, నార్మల్ హ్యూమన్స్ని కడపడకుండా చూసుకుంటాడు. అంతేకాదు కర్స్డ్ ఎనర్జీ ఫ్లోని కంట్రోల్ అండ్ స్టెబిలైజ్ చేస్తూ ఉంటాడు. వితౌట్ టెంగన్ జూజుత్సు సొసైటీ కొలాప్స్ అవుతుంది. అతని బ్యారియర్ టెక్నిక్స్ కాంబాట్స్కి సూటబుల్ కాదు. హీ ఈజ్ ఇమ్మార్టల్, చావు ఉండదు, బట్ ఏజ్ మాత్రం పెరుగుతూ ఉంటుంది. ఇతనికి ఒక ప్రాబ్లం ఉంది. ఏజ్ అవుతూ అవుతూ కొన్ని సెంచురీస్కి హ్యూమన్ నుండి కర్స్ స్పిరిట్లా ఎవాల్వ్ అవుతాడు. అలా జరిగితే హీ కెన్ బికమ్ అన్ప్రెడిక్టబుల్ అండ్ డేంజరస్. ఇది జరగకుండా ఉండాలి అంటే టెంగన్ ప్రతి 500 ఇయర్స్కి ఒకసారి ఒక కంపాటబుల్ హ్యూమన్తో మర్జ్ అవ్వాలి. వారినే స్టార్ ప్లాస్మా వెజల్ అంటారు. నౌ ఈ స్టార్ ప్లాస్మా వెజల్ని టెంగన్లో మర్జ్ అయ్యేలా చూసుకునే బాధ్యత ఒక 6 ఐ యూజర్ది. బేసికలీ జూజుత్సు సిస్టంలో ఫేత్ వల్ల టెంగన్, స్టార్ ప్లాస్మా వెజల్ అండ్ 6 ఐస్ యూజర్ కనెక్ట్ అయి ఉంటారు. సో ప్రతి 500 ఇయర్స్కి ఒకసారి టెంగన్లో మర్జ్ అవ్వడానికి ఒక స్టార్ ప్లాస్మా వెజల్ పుడతారు. అండ్ ఆ స్టార్ ప్లాస్మా వెజల్ని కాపాడుతూ టెంగన్లో మర్జ్ అయ్యేలా చూసుకోవడానికి ఒక 6 ఐ యూజర్ కూడా పుడతారు. ఇట్ ఈస్ లైక్ డెస్టినీ. వాట్ డిడ్ కెంజాకు ప్లాన్ ఫర్ టెంగన్? కెంజాకు టెంగన్ని ఒక హ్యూమన్ నుంచి కర్స్ స్పిరిట్లా ఎవాల్వ్ చేయాలి అనుకుంటాడు. ఇలా చేస్తే జపాన్లో ఉన్న నాన్ సార్సరర్స్ అందరినీ టెంగన్లోకి మర్జ్ చేసే అవకాశం దక్కుతుంది. ఇలా మ్యాన్కైండ్ని గ్రేటర్ బీయింగ్గా ఎవాల్వ్ చేయాలి అనుకుంటాడు. సో పాస్ట్ 2 టైమ్స్ స్టార్ ప్లాస్మా వెజల్ని టెంగన్లోకి మర్జ్ కాకుండా ఉంచడానికి ట్రై చేశాడు. బట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ సెకండ్ టైం ట్రై చేసినప్పుడు అతనికి ఒక క్లారిటీ వచ్చింది. సెకండ్ టైం అతను స్టార్ ప్లాస్మా వెజల్ని అలాగే 6 ఐ యూజర్ని పుట్టిన నెలకే చంపేశాడు. కానీ మర్జింగ్ టైం కల్లా మరో స్టార్ ప్లాస్మా వెజల్ వేరొక 6 ఐ యూజర్ సాయంతో టెంగన్లోకి మర్జ్ అయిపోయారు. సో కెంజాకుకి అర్థమైపోతుంది ఇది ఫేత్ అని. ఫేత్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎ బైండింగ్ ఓ బిట్వీన్ టెంగన్, స్టార్ ప్లాస్మా వెజల్ అండ్ 6 ఐస్ యూజర్ అక్రాస్ జనరేషన్స్. కెంజాకు ఈ మర్జింగ్ని ఆపడం కోసం వాళ్ళని చంపితే ఫేట్ ఆటోమేటిక్గా సిచ్యువేషన్ని సరిచేస్తుంది. సో హీ అండర్స్టాండ్స్ హీ కాంట్ బ్రేక్ ద ఫేట్. సో ఆ మర్జింగ్ని ఆపడానికి మరొక ప్లాన్ వేస్తాడు. ప్రిజన్ రిమ్లో 6 ఐ యూజర్ని సీల్ చేయాలి అనుకుంటాడు. 6 ఐ యూజర్ని చంపితే మరొకడు పుట్టుకొని వస్తాడు. సో చంపకుండా సీల్ చేస్తే ఇంకొకడు రాడు. ఎందుకంటే ఫేత్ ఒకే టైం లైన్లో ఇద్దరు 6 ఐస్ యూజర్ని ఉంచదు. సో 6 ఐ యూజర్ని ప్రెజెంట్ రూమ్లో సీల్ చేసేసి ఆ మర్జింగ్ని ఆపాలి అనుకుంటాడు. వై డిడ్ కెంజాకు స్టార్ట్ ద కల్లింగ్ గేమ్స్ నౌ? కల్లింగ్ గేమ్ స్టార్ట్ అయ్యే 12 ఇయర్స్ బ్యాక్ ఒక మిరకిల్ జరిగింది. టోజీ ఫుషిగురో ఫేట్ని బ్రేక్ చేసి స్టార్ ప్లాస్మా వెజల్ రికో అమనాయిని చంపాడు. నౌ హౌ కుడ్ టోజీ బ్రేక్ ద ఫేట్ వెన్ కెంజాకు కుడ్ నాట్? టోజీ హెవెన్లీ రెస్ట్రిక్షన్తో పుడతాడు. అతనికి కర్స్డ్ ఎనర్జీనే ఉండదు. జూజుత్సు సిస్టమ్ కెంజాకుని ప్రెడిక్ట్ చేయగలదు, ఎందుకంటే హీ హ్యాస్ కర్స్డ్ ఎనర్జీ. కానీ ఈ జూజుత్సు లాస్ టోజీకి వర్తించవు. జూజుత్సు సిస్టమ్కి టోజీ ఒక గ్లిచ్ లాంటి వాడు. సో ఫేత్ కూడా టోజీని ప్రెడిక్ట్ చేయలేకపోయింది. నౌ ఫేట్ ఒక టైం లైన్లో ఒక 6 ఐ యూజర్ని మాత్రమే ఉండేలా చూసుకుంటుంది టు మెయింటైన్ పవర్ బ్యాలెన్స్. కానీ స్టార్ ప్లాస్మా వెజల్ మాత్రం ఒక్కరికన్నా ఎక్కువ ఉంటారు.
అందులోంచి పొటెన్షియల్ ఎక్కువ ఉన్న వారిని మర్జింగ్కి సెలెక్ట్ చేస్తారు. సో రికా అమనాయ్ చనిపోయాక వేరే వెజల్తో టెంగెన్ ఎందుకు మర్జ్ అవ్వలేదంటే హీ డిసైడెడ్ నాట్ టు మర్జ్ ఎనీమోర్ విత్ ఎనీ వెజల్ ఆఫ్టర్ రీకా అమనాయ్స్ డెత్. తాను ఎవాల్వ్ అయిన తర్వాత బ్యారియర్ టెక్నిక్తో అవుట్ ఆఫ్ కంట్రోల్ పోకుండా ఉండేలా సిద్ధమయ్యాడు. టోజీ తనకు తెలియకుండానే కెంజాకుకి ఒక దారి చూపించాడు. సో నౌ టెంగెన్ ఎవాల్వ్ అవుతూ ఉన్నాడు. హీ బికేమ్ లెస్ హ్యూమన్ అండ్ బికేమ్ క్లోజర్ టు కర్స్ స్పిరిట్. ద నైట్ పెరాడ్ ఆఫ్ 100 డీమన్స్ జరిగిన కొన్నాళ్ళకి కెంజాకుకి కర్స్ స్పిరిట్ మ్యానిపులేషన్ టెక్నిక్ ఉన్న గెటో సుగురు బాడీ దొరికింది. సో ఈ గెటో బాడీని తన బాడీ స్విచ్చింగ్తో కంట్రోల్లోకి తీసుకున్నాడు. నౌ హీ కెన్ మ్యానిపులేట్ టెంగెన్ టు లెట్ హ్యూమన్స్ మర్జ్ ఇన్ టు హిమ్ యాజ్ టెంగెన్ ఈజ్ మోర్ లైక్ ఎ కర్స్ స్పిరిట్. అండ్ 6 years బ్యాక్ కెంజాకుకి ప్రిజన్ రిలమ్ కూడా దొరికింది. సో అతని ప్లాన్కి కావాల్సినవన్నీ అతనికి సులువుగా దొరికిపోయాయి. వాట్ ఈజ్ కలింగ్ గేమ్? కెంజాకు మ్యాసివ్ నంబర్లో హ్యూమన్స్ని ఎవాల్వ్ చేయాలి అనుకుంటాడు. ఇట్ రిక్వైర్స్ మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ కర్స్డ్ ఎనర్జీ. సో హీ కేమ్ అప్ విత్ ద ప్లాన్ కలింగ్ గేమ్. పైకి ఒక బ్యాటిల్ రాయల్లా కనిపించే కలింగ్ గేమ్ నిజానికి ఒక డెత్ టోర్నమెంట్ కాదు. నేషన్ వైడ్గా సరిపోయే మ్యాసివ్ కర్స్డ్ ఎనర్జీని కలెక్ట్ చేయడానికి స్టార్ట్ చేసిన ఒక రిచువల్ ఈ కలింగ్ గేమ్. కర్స్డ్ ఎనర్జీ ఎక్కువగా ఫైట్స్ వల్ల, ఫియర్, పెయిన్ అండ్ డెత్ వల్ల హ్యూమన్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో సాసరర్స్ని కొన్ని కాలనీస్లో ట్రాప్ చేసి ఫోర్స్ఫుల్లీ కంటిన్యూస్గా ఫైట్ చేయిస్తే తనకు కావాల్సినంత మ్యాసివ్ క్వాంటిటీలో కర్స్డ్ ఎనర్జీని కలెక్ట్ చేయగలడు. తన బ్యాటిల్స్కి కావాల్సిన అరేనాస్ని ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ టెంగెన్ బ్యారియర్స్నే చూస్ చేసుకున్నాడు. ఆ బ్యారియర్స్ని కాలనీస్గా మార్చాడు. బికాస్ ఈ బ్యారియర్స్ ఆల్మోస్ట్ జపాన్ మొత్తాన్ని కవర్ చేస్తాయి. ఈ బ్యారియర్స్ని కెంజాకు తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ కల్లింగ్ గేమ్స్ని క్రియేట్ చేయడానికి కొన్ని లేయర్స్ ఆఫ్ బైండింగ్ వోస్ని వాడాడు. ఈ బైండింగ్ వోస్ని టెంగెన్ బ్యారియర్స్కి కనెక్ట్ చేశాడు. కెంజాకుకి బ్యారియర్ టెక్నిక్స్ గురించి బాగా తెలుసు. హీఈస్ నెక్స్ట్ టు టెంగెన్ ఇన్ బ్యారియర్ టెక్నిక్స్. కల్లింగ్ గేమ్ రూల్స్ అన్నీ ఈ బైండింగ్ వోసే. నౌ ఫైట్స్ నిర్వహించడానికి అతనికి అరెనాస్ ఉన్నాయి. కానీ ఫైటర్స్ ఎలా తీసుకొచ్చాడు? దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. కొన్ని ఇయర్స్ పాటు కేవలం కల్లింగ్ గేమ్స్ కోసం ప్లేయర్స్ని రెడీ చేయడానికి టైం ఇన్వెస్ట్ చేశాడు. ఇందుకోసం 2 రకాల నాన్ సాసరర్స్ని మార్క్ చేసుకున్నాడు. టైప్ 1. ఈ నాన్ సాసరర్స్కి కర్స్ టెక్నిక్ ఉన్నప్పటికీ బ్రెయిన్ సాసరర్స్కి ఉండాల్సిన విధంగా ఉండదు. సో బ్రెయిన్ని రీవైర్ చేస్తే సాసరర్స్లా మారిపోతారు. టైప్ 2. వీళ్ళకి రీఇన్కార్నేటెడ్ సాసరర్స్కి వెజల్లా పనిచేయడానికి కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇచ్చాడు. ముందుగా చెప్పుకున్నాం కెంజాకు ఓవర్ 1000 years సర్వైవ్ అయ్యాడు అని. అక్రాస్ ద సెంచరీస్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ సాసరర్స్తో బైండింగ్ వోస్ చేసుకున్నాడు. వాళ్ళు చనిపోయాక వాళ్ళని కర్స్డ్ ఆబ్జెక్ట్స్గా మార్చాడు. బేసికలీ ఆ బైండింగ్ వోవ్స్ ఏంటి అంటే వాళ్ళందరికీ బతకడానికి ఫ్యూచర్లో ఇంకో ఛాన్స్ కెంజాకు ఇస్తాడు. రిటర్న్లో దే షుడ్ పార్టిసిపేట్ ఇన్ కల్లింగ్ గేమ్స్ వెన్ రివైవ్డ్. తను బైండింగ్ వోవ్స్తో కాంట్రాక్ట్ చేసుకున్న ఈ ఏన్షియంట్ సాసరర్స్ని తాను మార్క్ చేసుకున్న వెజల్స్లోకి రీఇన్కార్నేట్ అయ్యేలా ప్రిపేర్ చేశాడు. వై కెంజాకు సేల్డ్ గోజో? కెంజాకు ప్లాన్కి బిగ్గెస్ట్ ప్రాబ్లం గోజో సతోరు. గోజో ద మోస్ట్ పవర్ఫుల్ సాసరర్. అతను ఉన్నంత వరకు కర్సెస్, సాసరర్స్ అందరూ జాగ్రత్తగా నడుచుకుంటారు. కెంజాకు కొన్ని వందల ఇయర్స్ నుంచి సెట్ చేసిన ప్లాన్ గోజో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మాత్రం చెడిపోద్ది. కల్లింగ్ గేమ్స్ని సోలోగా ఎండ్ చేయగలడు, టెంగెన్ని ప్రొటెక్ట్ చేయగలడు, రిచువల్ని కూడా ఆపగలడు. గోజోని డైరెక్ట్గా ఫేస్ చేసి ఫైట్లో గెలవడం అసాధ్యమని కెంజాకుకి తెలుసు. సో గోజోని ఎమోషనల్గా డిస్ట్రాక్ట్ చేసి ప్రిజన్ రూమ్లో సీల్ చేశాడు. గోజోని సీల్ చేశాక కర్సెస్ అన్నీ అగ్రెసివ్ అవుతాయి. గవర్నమెంట్ పడిపోతుంది. సాసరర్స్ అంతా సర్వైవల్ మోడ్కి వెళ్ళిపోతారు. దిస్ ఖయాస్ ఈజ్ అన్ యాడెడ్ బోనస్ టు కెంజాకు. అట్ ద ఎండ్ ఆఫ్ ద షిబుయా ఆర్క్ ఇటోడోరి యూజీ మహిటోని ఆల్మోస్ట్ చంపేశాడు. అలా వీక్గా ఉన్న మహిటోని కెంజాకు తన కర్స్డ్ మ్యానిపులేషన్ టెక్నిక్తో అబ్జర్వ్ చేసేసుకుంటాడు. మహిటోని అబ్జర్వ్ చేయడానికి ఒక కారణం ఉంది. కల్లింగ్ గేమ్స్ కోసం మార్క్ చేసుకున్న ప్లేయర్స్ అందరినీ యాక్టివేట్ చేయాలి అంటే మహిటో యొక్క ఐడిల్ ట్రాన్స్ఫిగరేషన్ కెంజాకుకి కావాలి. మహిటోని అబ్జర్వ్ చేశాక మ్యాక్సిమం ఉజుమాకిని వాడి మహిటో యొక్క ఐడిల్ ట్రాన్స్ఫిగరేషన్ని తన సొంతం చేసుకుంటాడు. ఈ ఐడిల్ ట్రాన్స్ఫిగరేషన్ని తాను ఒక్కసారి వాడగలడు. అలా ఐడిల్ ట్రాన్స్ఫిగరేషన్ వాడగానే ముందుగా చెప్పుకున్నట్లు మార్క్ చేసిన టైప్ 1 ప్లేయర్స్కి బ్రెయిన్ రీవైర్ చేసి వాళ్ళని సాసరర్స్గా మార్చాడు. టైప్ 2 ప్లేయర్స్ అంటే ఏన్షియంట్ సాసరర్స్ రీఇన్కార్నేట్ అవ్వడానికి తగిన స్ట్రెంగ్త్ ఉన్న వెజిల్స్ యాక్టివేట్ అయ్యేలా ఆ ఏన్షియంట్ కర్స్డ్ ఆబ్జెక్ట్స్ యొక్క సీల్స్ని బ్రేక్ చేశాడు. ఇప్పుడు వారి బాడీస్లో ఏన్షియంట్ సాసరర్స్ రీఇన్కార్నేట్ అయ్యారు. నౌ ప్లేయర్స్ అయితే రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళు ఫైట్ ఎందుకు చేయాలి? నౌ ద రూల్స్ ఆఫ్ కల్లింగ్ గేమ్స్ కమ్స్ ఇన్ టు ప్లే. రూల్ నెంబర్ 1.
అవేకన్ అయిన ప్లేయర్స్ 19 డేస్ లోపు వారికి ఇష్టం వచ్చిన కాలనీకి వెళ్ళి కలింగ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు డిక్లేర్ చేయాలి. రూల్ నెంబర్ 2, ఒకవేళ రూల్ నెంబర్ 1ని ఫాలో కాకుంటే ఆ ప్లేయర్స్ నుంచి వారి కర్స్ టెక్నిక్ రిమూవ్ చేయబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే దోస్ ప్లేయర్స్ విల్ డై. రూల్ నెంబర్ 3, నాన్ ప్లేయర్స్ ఎవరైనా ఈ గేమ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏదో ఒక కాలనీ ఎంటర్ అవుతే దే కెన్ పార్టిసిపేట్ ఇన్ కలింగ్ గేమ్స్. మరో విషయం ఏంటి అంటే ఆల్రెడీ ఆ కాలనీస్లో ఉంటున్న ప్లేయర్స్ గేమ్లో పార్టిసిపేట్ కాకుండా బయటికి రావడానికి 1 డే టైం ఉంటుంది. రూల్ నెంబర్ 4, ప్లేయర్స్ విల్ రిసీవ్ పాయింట్స్ అపాన్ కిల్లింగ్ అనదర్ ప్లేయర్. రూల్ నెంబర్ 5, ఒక సాసర్ని చంపితే 5 పాయింట్స్ అండ్ నాన్ సాసర్ని చంపితే 1 పాయింట్ లభిస్తాయి. రూల్ నెంబర్ 6, ప్లేయర్స్ వాళ్ళు సంపాదించిన 100 పాయింట్స్ని స్పెండ్ చేసి గేమ్ మాస్టర్ని ఒక రూల్ని యాడ్ చేయమని ప్రపోజ్ చేయొచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించాలి, కలింగ్ గేమ్స్ గేమ్ మాస్టర్ కెంజాకు కాదు, కలింగ్ గేమ్స్ సిస్టమే గేమ్ మాస్టర్. ఆ సిస్టంతో ప్లేయర్స్ ఇంటరాక్ట్ అవ్వడానికి కొగానే అనే షికిగామి ఇంటర్ఫేస్లా పనిచేస్తుంది. కెంజాకు గేమ్ మాస్టర్ కాకపోవడం యూటా అండ్ టీమ్కి ఒక డిసడ్వాంటేజ్. కెంజాకుని చంపినా ఈ గేమ్ ఆగదు. రూల్ నెంబర్ 7, గేమ్ మాస్టర్ రూల్ నెంబర్ 6 ప్రకారం ప్లేయర్స్ రిక్వెస్ట్ చేసిన అడిషనల్ రూల్స్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఆ అడిషనల్ రూల్ కలింగ్ గేమ్స్ని ఆపేసేలా ఉంటే ఆ రూల్ని గేమ్ మాస్టర్ యాక్సెప్ట్ చేయడు. రూల్ నెంబర్ 8, 19 డేస్ వరకు ప్లేయర్స్ యొక్క పాయింట్స్ మారకుండా సేమ్ ఉంటే వారి కర్స్ టెక్నిక్ రిమూవ్ చేయబడుతుంది. అగైన్ దిస్ మీన్స్ దే విల్ డై. అలా కలింగ్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. గేమ్ స్టార్ట్ చేశాక కెంజాకు టెంగన్ కోసం బయలుదేరతాడు. టెంగెన్ని తన కర్స్ స్పిరిట్ మ్యానిపులేషన్ టెక్నిక్తో కంట్రోల్ చేసి బ్యారియర్స్ని తన కంట్రోల్లోకి తీసుకుని కలింగ్ గేమ్స్లో జనరేట్ అయిన మ్యాసివ్ కర్స్ ఎనర్జీ ద్వారా హ్యుమానిటీని టెంగెన్లో మర్జ్ చేయడమే అతని ప్లాన్. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే మర్జ్ జరిగాక హ్యుమానిటీ ఎలా ఎవాల్వ్ అవుతుందో కెంజాకి కూడా తెలియదు. ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో అని ఎక్స్పెక్ట్ చేయలేని ఒక ఎక్స్పెరిమెంట్ కోసం ఆల్మోస్ట్ 1000 years స్పెండ్ చేశాడు. దిస్ ఈజ్ వాట్ మేక్స్ కెంజాకు వెరీ డేంజరస్. బట్ టెంగెన్కి ఆ అవుట్కమ్ తెలుసు. ఇలా నాన్ సాసరర్స్ అంతా టెంగెన్లోకి మర్జ్ అవుతే దే విల్ లూజ్ దేర్ ఇండివిజువాలిటీ. వారి మైండ్స్, సోల్స్, కర్స్డ్ ఎనర్జీ అంతా టెంగెన్ ద్వారా ఒక హ్యూజ్ ఎగ్జిస్టెన్స్లోకి మర్జ్ అయిపోతాయి. ఇట్స్ నాట్ ఎ గుడ్ ఎవల్యూషన్. ఇట్ వుడ్ క్రియేట్ అన్ అన్కంట్రోలబుల్ మాన్స్టర్. అది మనిషి ఊహించలేనంత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఇది కెంజాకు అండ్ హిస్ ప్లాన్ ద కలింగ్ గేమ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. తరువుగా రీసెర్చ్ చేసి అక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియోలో ట్రై చేశాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ని కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్.